హలో గైస్, మన వెహికల్కి ఎయిర్ ఫిల్టర్ అనేది ఎందుకు బ్లాక్ అవుతుంది, ఎందుకు చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయకపోతే మన వెహికల్ ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలకే వెళ్ళిపోదాం. ముందుగా ఎయిర్ ఫిల్టర్ అనేది ఎందుకు బ్లాక్ అవుతుంది అనేసి ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇంజన్లోకి హెయిర్ అనేది పోతుంది. హెయిర్ అనేది పోకపోతే ఇంజన్ అనేది స్టార్ట్ కాదు. మన వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్లోకి హెయిర్ అనేది తీసుకుంటుంది. ఎయిర్ అనేది కరెక్ట్గా సరిగా లేకపోతే ఇంజన్ త్వరగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ వాళ్ళు ఎయిర్ ఫిల్టర్ అనేది డిజైన్ అయితే చేసినారు. ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే, మన డస్ట్ వెహికల్ రోడ్లో కానీ డస్ట్ వచ్చినప్పుడు, లేదా రన్నింగ్లో సైడ్ వెహికల్ ఇట్లా పోయినప్పుడు, దుమ్ము వచ్చినప్పుడు, డైరెక్ట్ ఇంజన్లోకి హెయిర్ పోతున్నప్పుడు డైరెక్ట్గా ఇంజన్లోకి గాలి ఆ దుమ్ము అంతా పోకుండా ఎయిర్ ఫిల్టర్ అనేది డిజైన్ అయితే చేసినారు. ఈ గాలి అనేది డైరెక్ట్గా ఇంజన్లోకి పోకుండా ఎయిర్ ఫిల్టర్లో ఆ గాలిని ఫిల్టర్ చేసి ఆ హోల్లో నుంచి పోయి ఎయిర్ ఫిల్టర్ బాక్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఎయిర్ ఫిల్టర్ అనేది ఆ డస్ట్ని, తర్వాత ఆ చెత్తని, ప్రతి ఒక్క దాన్ని అయితే డస్ట్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన తర్వాత ఇంజన్కి అయితే సప్లై చేస్తుంది. అలా సప్లై చేసినప్పుడు ఇంజన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఈ బ్లాక్ అయిపోయినప్పుడు ఈ హెయిర్ ఫిల్టర్ అనేది ఇలాగ బ్లాక్ అయిపోయినప్పుడు ఇంజన్లోకి హెయిర్ సరిగా పోదు. ఇలాగ సరిగా పోనప్పుడు ఇంజన్లో ఫైర్ అనేది కరెక్ట్గా కానప్పుడు మనకి మైలేజ్ కానీ పికప్ కానీ ప్రాబ్లం అనేసి వస్తుంది. ఇప్పుడు ఈ ఎయిర్ ఫిల్టర్కు ఉన్న డస్ట్ అంతా ఇలాగే ఎయిర్ అనేది ఫిల్టర్ అయ్యి ఇంజన్లోకి అయితే సప్లై అయింది. ఇలా ఫిల్టర్ అయిన అప్పుడు అక్కడున్న డస్ట్ని అంతా అక్కడ ఫిల్టర్ అయ్యి ఇలాగైతే ఉంది. మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా అయితే అయిపోయి ఉంటుంది ఎయిర్ ఫిల్టర్ అనేది. అలాగ అయిపోయినప్పుడు కొత్తదైతే మనమైతే చేంజ్ చేసుకుంటే మనకి మైలేజ్ అనేది, పికప్ అనేది నార్మల్గా మన వెహికల్ కొత్త వెహికల్ లాగా అయితే స్మూత్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడైతే కొత్త ఎయిర్ ఫిల్టర్ అనేది రీప్లేస్మెంట్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి